Hi everyone, welcome back to my channel Learn English with Josh. Today we will learn about daily use small sentences. Let's start. ఇప్పుడు నేను ఇంకేమి చేయాలి? ఇప్పుడు నేను ఇంకేమి చేయాలి? దీని ఇంగ్లీష్లో ఏమనాలి? వాట్ ఎల్స్ షుడ్ ఐ డూ నౌ? వాట్ ఎల్స్ షుడ్ ఐ డూ నౌ? నేనేమి చేయాలంటే వాట్ షుడ్ ఐ డూ నౌ? ఇప్పుడు నేను ఇంకేమి చేయాలంటే వాట్ ఎల్స్ షుడ్ ఐ డూ నౌ? ఇంకేమి అంటే వాట్ ఎల్స్ చెయ్యాలి కాబట్టి షుడ్ ఐ డూ. ఇలా జరుగుతుందని నాకు తెలియదు. ఇలా జరుగుతుందని నాకు తెలియదు. దీని ఇంగ్లీష్లో ఏమనాలి? ఐ డిడెంట్ నో ఇట్ వుడ్ హ్యాపెన్ లైక్ దిస్. ఐ డిడెంట్ నో ఇట్ వుడ్ హ్యాపెన్ లైక్ దిస్. నాకు తెలియదు అంటే ఐ డిడెంట్ నో ఇలా జరుగుతుందని ఇట్ వుడ్ హ్యాపెన్ లైక్ దిస్. నాకు నీ వల్లే ఆలస్యం అయింది. నాకు నీ వల్లే ఆలస్యం అయింది. దీని ఇంగ్లీష్లో ఏమనాలి? ఐ గాట్ లేట్ బికాజ్ ఆఫ్ యూ. ఐ గాట్ లేట్ బికాజ్ ఆఫ్ యూ. నువ్వు ఎందుకు అరుస్తున్నావు? నువ్వు ఎందుకు అరుస్తున్నావు? వై ఆర్ యూ షౌటింగ్? వై ఆర్ యూ షౌటింగ్ అని అంటాం. నువ్వు ఎందుకు అరుస్తున్నావు? వై ఆర్ యూ షౌటింగ్. నేను ఎవరికీ సహాయం చేయలేను. నేను ఎవరికీ సహాయం చేయలేను. దీని ఇంగ్లీష్లో ఏమనాలి? ఐ కాంట్ హెల్ప్ ఎనీవన్. ఐ కాంట్ హెల్ప్ ఎనీవన్. నువ్వు నాతో ఉండవచ్చు. నువ్వు నాతో ఉండవచ్చు. దీని ఇంగ్లీష్లో ఏమనాలి? యూ కెన్ స్టే విత్ మీ. యూ కెన్ స్టే విత్ మీ. నెక్స్ట్ సెంటెన్స్. నేను అతడికి నిజం చెప్తాను. నేను అతడికి నిజం చెప్తాను. దీని ఇంగ్లీష్లో ఏమనాలి? ఐ విల్ టెల్ హిమ్ ద ట్రూత్. ఐ విల్ టెల్ హిమ్ ద ట్రూత్. నిజం అంటే ట్రూత్. ఇదంతా నీ వల్లే జరిగింది. ఇదంతా నీ వల్లే జరిగింది. దీని ఇంగ్లీష్లో ఏమనాలి? ఆల్ దిస్ హ్యాపెండ్ జస్ట్ బికాజ్ ఆఫ్ యూ. ఆల్ దిస్ హ్యాపెండ్ జస్ట్ బికాజ్ ఆఫ్ యూ. నెక్స్ట్ సెంటెన్స్. ఇక్కడ ఒంటరిగా ఉండడం నీకు అంత మంచిది కాదు. ఇక్కడ ఒంటరిగా ఉండడం నీకు అంత మంచిది కాదు. దీని ఇంగ్లీష్లో ఏమనాలి? ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ టు స్టే హియర్ ఎలోన్. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ టు స్టే హియర్ ఎలోన్. నెక్స్ట్ సెంటెన్స్. ఆమె వంట చేస్తుందా లేదా? ఆమె వంట చేస్తుందా లేదా? దీని ఇంగ్లీష్లో ఏమనాలి? విల్ షీ కుక్ ఆర్ నాట్? విల్ షీ కుక్ ఆర్ నాట్ అని అంటాం. నాకు ఇప్పుడు ఆకలిగా లేదు. నాకు ఇప్పుడు ఆకలిగా లేదు అని చెప్తూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో మనం ఐ యామ్ నాట్ హంగ్రీ నౌ. ఐ యామ్ నాట్ హంగ్రీ అంటే నాకు ఆకలిగా లేదు. నౌ అంటే ఇప్పుడు. ఇప్పుడు నాకు ఆకలిగా లేదని చెప్పడానికి ఐ యామ్ నాట్ హంగ్రీ నౌ. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని అడుగుతూ ఉంటాం కదా ఎవరినైనా సరే. అటువంటి సందర్భాల్లో మనం దీని ఇంగ్లీష్లో ఏమనాలంటే ఇఫ్ నాట్ నౌ దెన్ వెన్. ఇఫ్ నాట్ నౌ దెన్ వెన్. ఇఫ్ నాట్ నౌ అంటే ఇప్పుడు కాకపోతే. దెన్ వెన్. నేను దిండు లేకుండా పడుకోలేను. నేను దిండు లేకుండా పడుకోలేను. దీని ఇంగ్లీష్లో ఏమన్నా అంట? ఐ కాంట్ స్లీప్ వితౌట్ ఏ పిల్లో. ఐ కాంట్ స్లీప్ వితౌట్ ఏ పిల్లో. నీకు నా ఫోన్ నెంబర్ ఎవరిచ్చారు? నీకు నా ఫోన్ నెంబర్ ఎవరిచ్చారు అని అడుగుతూ ఉంటాం కదా. దీని ఇంగ్లీష్లో ఏమనాలి? హూ గేవ్ యూ మై మొబైల్ నెంబర్. హూ గేవ్ యూ మై మొబైల్ నెంబర్. నువ్వు నా మొబైల్ నెంబర్ అతడికి ఎందుకు ఇచ్చావు? నువ్వు నా మొబైల్ నెంబర్ అతడికి ఎందుకు ఇచ్చావు? దీని ఇంగ్లీష్లో ఏమనాలి? వై డిడ్ యూ గివ్ హిమ్ మై మొబైల్ నెంబర్. వై డిడ్ యూ గివ్ హిమ్ మై మొబైల్ నెంబర్ అని అడుగుతాం. నెక్స్ట్ సెంటెన్స్. నాకు ఆకలిగా ఉంది. త్వరగా అన్నం వడ్డించు అని అంటూ ఉంటాం కదా. దీని ఇంగ్లీష్లో ఏమనాలి? ఐ యామ్ హంగ్రీ. సర్వ్ ద రైస్ క్విక్లీ. సర్వ్ ద రైస్ క్విక్లీ
ఆకలిగా ఉండడం అంటే ఐ యామ్ హంగ్రీ. సర్వ్ ద రైస్ క్విక్లీ అంటే త్వరగా అన్నం వడ్డించు. నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు ఎందుకు అంత దిగాలుగా ఉన్నావు? నువ్వు ఎందుకు అంత దిగాలుగా ఉన్నావు? దీని ఇంగ్లీష్లో ఏమనాలి? వై ఆర్ యూ లుకింగ్ సో వరీడ్? వై ఆర్ యూ లుకింగ్ సో వరీడ్? ప్రతిదీ జరగడానికి ఒక కారణం ఉంటుందని నేను నమ్ముతాను. ప్రతిదీ జరగడానికి ఒక కారణం ఉంటుందని నేను నమ్ముతాను. దీన్ని ఇంగ్లీష్లో ఏమనాలి? ఐ బిలీవ్ దేర్ ఈజ్ ఎ రీజన్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్. ఐ బిలీవ్ దేర్ ఈజ్ ఎ రీజన్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ అని అంటాం. పారిపోవడానికి ప్రయత్నించడం వ్యర్థం. పారిపోవడానికి ప్రయత్నించడం వ్యర్థం అని అంటూ ఉంటాం కదా. దీని ఇంగ్లీష్లో ఏమనాలి? ఇట్స్ యూజ్లెస్ టు ట్రై టు రన్ అవే. ఇట్స్ యూజ్లెస్ టు ట్రై టు రన్ అవే. అతడు ఎలా పారిపోయాడు? అతడు ఎలా పారిపోయాడు? దీని ఇంగ్లీష్లో ఏమనాలి? హౌ డిడ్ హీ రన్ అవే? హౌ డిడ్ హీ రన్ అవే? నువ్వు ఎందుకు అతడిని పారిపోనిచ్చావు? నువ్వు ఎందుకు అతడిని పారిపోనిచ్చావు? దీన్ని ఇంగ్లీష్లో ఏమనాలి? వై డిడ్ యూ లెట్ హిమ్ రన్ అవే? వై డిడ్ యూ లెట్ హిమ్ రన్ అవే? అతడు నీ నుండి ఏం తీసుకున్నాడు? అతడు నీ నుండి ఏం తీసుకున్నాడు అని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఏమనాలి? వాట్ డిడ్ హీ టేక్ ఫ్రమ్ యూ? వాట్ డిడ్ హీ టేక్ ఫ్రమ్ యూ? నాకు టీ తాగడం ఇష్టం ఉండదు. నాకు టీ తాగడం ఇష్టం ఉండదు. దీని ఇంగ్లీష్లో ఏమనాలి? ఐ డోంట్ లైక్ టు హ్యావ్ టీ. ఐ డోంట్ లైక్ టు హ్యావ్ టీ. కారణం లేకుండా ఏది జరగదు. కారణం లేకుండా ఏది జరగదు. దీని ఇంగ్లీష్లో ఏమని చెప్పాలి? నథింగ్ హ్యాపెన్స్ వితౌట్ ఏ రీజన్. నథింగ్ హ్యాపెన్స్ వితౌట్ ఏ రీజన్. అక్కడ పని చేయడానికి మమ్మల్ని బలవంత పెట్టారు. అక్కడ పని చేయడానికి మమ్మల్ని బలవంత పెట్టారు. దీని ఇంగ్లీష్లో ఏమనాలి? we were forced to work there. we were forced to work there. అది ఇకపై పంపించకు. అది ఇకపై పంపించకు. దీని ఇంగ్లీష్లో ఏమనాలి? డోంట్ సెండ్ దట్ ఎనీ మోర్. డోంట్ సెండ్ దట్ ఎనీ మోర్. నీలాగా ప్రపంచంలో ఎవరూ లేరు. నీలాగా ప్రపంచంలో ఎవరూ లేరు. దెర్ ఈజ్ నోబడీ లైక్ యూ ఇన్ ద హోల్ వరల్డ్. దెర్ ఈజ్ నోబడీ లైక్ యూ ఇన్ ద హోల్ వరల్డ్. అది వదిలేసి నాతో రా. అది వదిలేసి నాతో రా. దీని ఇంగ్లీష్లో ఏమనాలి? లివ్ ఇట్ అండ్ కమ్ విత్ మీ. లివ్ ఇట్ అండ్ కమ్ విత్ మీ. నెక్స్ట్ సెంటెన్స్, అది మళ్ళీ ప్రయత్నించకు. అది మళ్ళీ ప్రయత్నించకు. దీని ఇంగ్లీష్లో ఏమనాలి? డోంట్ ట్రై దట్ అగైన్. డోంట్ ట్రై దట్ అగైన్. Thank you for watching. Don't forget to like and subscribe. Learn English with Josh.